ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఇక నవరాత్రుల్లో భాగంగా 7వ రోజు అమ్మవారి అవతార విశేషాలని మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావ్యవ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, నవరాత్రిలో ఇక 7వ రోజుకి చేరుకున్నాం. మరి ఈ రోజు అవతార విశేషాలు. దసరా శరన్నవరాత్రుల అవతారాలలో భాగంగా 7వ రోజు మహాచండీ రూపంలో అమ్మవారిని కొలుస్తాం. ఈ మహాచండీ ఎవరయ్యానంటే, రాక్షసుల సంహారం జరిగింది కదమ్మా, అనేక మంది పేర్లు కలిగినటువంటి రాక్షసుల సంహారం జరిగింది. ఇందులో చండు ముండు అనే ఇద్దరు రాక్షసులని అనేక సంవత్సరాల పాటు యుద్ధం చేసి అవిశ్రాంతంగా భీకర యుద్ధం జరిపి ఈ చండు ముండు అనేటువంటి యొక్క రాక్షసులని సంహరించడం జరిగింది. ఈ మహాచండీ అమ్మవారికి సంబంధించినటువంటి గాథ కూడా ఒకటి ఉంది. పూర్వము ఇంద్రుడు అష్టదిక్పాలకులతో పరిపాలిస్తూ ఉండగా రాక్షసులు వరగర్వము చేత ఆ యొక్క ఇంద్రుని ముప్పు తిప్పలు పెట్టి ఇంద్ర పదవిని లాగేసుకోవడం జరిగింది. దేవతలతో సహా ఇంద్రుడు బ్రహ్మ దగ్గరికి వరమే ఇవ్వగలను కానీ నాకు తెలియదని చెప్పి విష్ణు దగ్గరికి వస్తే, వీళ్ళందరికీ కాదు, మీకు అసలైనటువంటి వాడు పరమేశ్వరుడు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పగా పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళడం జరిగింది. అప్పుడు మాతృదేవతల్ని మీరు ఉపాసన చేయండి, అప్పుడు వారి అనుగ్రహంతో మీకు పని సాధ్యమైపోతుందని చెప్పగా ఇంద్రాద్యష్టదిక్పాలక ముని దేవతలందరూ కూడా మాతృదేవతని స్తుతించేసరికి ఆ మాతృదేవతలు ప్రత్యక్షమై ఒక్కొక్కరు ఒక్కొక్క అస్త్రము శస్త్రము అనేటిని ప్రసాదించి ఒక స్త్రీమూర్తి ఉద్భవించిన ఆ మాతృదేవతలందరి అంశాలతో కలిపి ఒక స్త్రీమూర్తి ఉద్భవించింది. ఆ స్త్రీమూర్తికి అందరూ దేవతలందరూ కలిసి ఒక్కొక్క అస్త్రాన్ని ఇవ్వడం జరిగింది. ఆమెనే మహాచండీ స్వరూపముగా వెలిసింది. మహాచండీ స్వరూపంగా వెలిసి ఆ రాక్షసులందరినీ కూడా సంహరించింది. సంహరించి ఎక్కడికి వెళ్ళింది తెలుసామా? హిమాలయ పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి హరిద్వార్ దగ్గరికి వెళ్ళి అక్కడ నీల పర్వతము అనే ఒకటి ఉంది. ఆ నీల పర్వత శిఖరాగ్రాన కూర్చొని ఉండిపోయింది. అక్కడే ఉండిపోయింది. ఈ యొక్క ప్రపంచ పర్యటనలో భాగంగా ఆదిశంకరాచార్యుల వారు హరిద్వార్కి వెళ్ళినప్పుడు ఆ నీలపర్వతంలో ఉన్నటువంటి అమ్మవారి శక్తిని గమనించి ఆ అమ్మవారిని అక్కడ విగ్రహ రూపంలో ప్రతిష్ఠింపజేసి శ్రీచక్రం అక్కడ పెట్టడం జరిగింది. ఆ రోజు దార్భ్యత ఈ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని మహాచండీ అవతార రూపంగా ఎప్పుడైతే కొలుస్తారో, ఏ రోజైతే ఆరాధన చేస్తారో, అటువంటి రోజున ఆ హరిద్వార్లో ఉన్నటువంటి నీల పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ అమ్మవారిని దర్శనం చేసుకొని వస్తారు. ఈ అమ్మవారు శక్తి మనం మాటల్లో వర్ణించలేనటువంటిది. సౌమ్యంగా ఉన్నప్పుడు మహాలక్ష్మి, మహాసరస్వతి, త్రిపుర సుందరి, అలాగే ఈ సంబంధించినటువంటి దేవతల రూపంలో శాంతమైన రూపంలో ఉంటే, క్రోధ రూపంలో వచ్చినప్పుడు మహాకాళి, భద్రకాళి, ఇలా ఉగ్రరూపమైనటువంటి శక్తితో అమ్మవారు కనిపిస్తుంటుంది. ఈ అమ్మవారిని ఉపాసన చేయడం వల్ల విద్య, కీర్తి, ప్రతిష్టలు, శత్రుజయము, కోర్టుల వ్యవహారాల్లో పైచేయి సాధించడము, ఎక్కడికి పోయినా తిరుగులేని జీవితాన్ని గడపడం ఈ మహాచండీ రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని పూజించడం ద్వారా కలుగుతుందని చెప్పవచ్చు. కాబట్టి ఈ రోజున అందరికీ తెలిసిందే చండీ హోమము, చండీ హోమము, చండీ హోమం అని అంటుంటారు. ఈ అమ్మవారి స్వరూపమే. అమ్మవారు రాక్షస సంహారం చేసిన ఇతివృత్తాంతాన్ని సప్తశతి శ్లోకములు, అంటే 700 శ్లోకాల పైబడి ఈ యొక్క అమ్మవారి వర్ణన ఉంటుంది. అమ్మవారి వైభవం ఉంటుంది. అమ్మవారి యొక్క దుష్ట సంహారము గురించి చెప్పబడి ఉంటుంది. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి వర్ణన ఆ సప్తశతి శ్లోకములలో నిక్షిప్తమై ఉన్నది. కాబట్టి ఆ స్వరూపాన్నే మనము ఈ రోజున చండీ పారాయణం చేసి శతచండీ, సహస్రచండీ, అయుతచండీ, ప్రయుతచండీ, నీతచండీ ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటుంటారు. కాబట్టి ఈ అమ్మవారి చండీ హోమం చేస్తే ఎందుకు అందరికీ పనులు అవుతున్నాయనంటే, ఈ అమ్మవారిని పూజించడం ద్వారా సాధించరానిదంటూ ఏమీ లేదు. అందుకే కలియుగంలో కలౌ చండీ వినాయకో కాలభైరవ
అని చెప్పి మనకు శాస్త్రం. అందుకని కలియుగంలో దేవత, కాలభైరవుడు, గణపతి ఈ ముగ్గురు ఇచ్చినటువంటి శీఘ్రమైనటువంటి ఫలితాలు ఏ దేవత కూడా ఇవ్వలేదు. ఒక్కొక్క యుగానికి కొన్ని కొన్ని దేవతలు అతి శీఘ్రంగా ఫలితాలను ఇస్తుంటుంటాయి. కాబట్టి ఈ కలియుగానికి చండీ దేవత కాబట్టి మహాచండీ రూపంలో అమ్మవారిని 7వ రోజున కొలిసినటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క సంకల్పం నెరవేరుతుందని చెప్పవచ్చు. మరి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం రంగు ఏంటి గురుగారు? అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టమ్మా. అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాన్ని ధరింపచేయాలి. పూజించేటువంటి ప్రేక్షకులు కూడా ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించి, ఎరుపు రంగు మట్టి గాజులు ధరించి, పసుపు రంగు పూలతో గనక అర్చన చేసినట్టయితే అమ్మవారు మహాసంతుష్టురాలవుతుందట. అలాగే ఈ రోజున కదంబము, అలాగే సంబంధించినటువంటి కట్టె పొంగలి నైవేద్యం ఈ అమ్మవారికి మహాప్రీతికరం. ఇవి చేసినటువంటి వాళ్ళకి తప్పకుండా అమ్మవారు మహాసంతుష్టురాలై వారి యొక్క మనోరథం ఏదైతే ఉంటుందో అచిరకాలంలో నెరవేరుతుందని చెప్పవచ్చు. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనిక, ఈ అక్టోబర్ 6వ తారీఖు ఆశ్వీజ పౌర్ణమి సందర్భంగా ఎంతోమంది అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం పూజలు చేసి ఉంటారు. కానీ హోమము అనే దాని ద్వారానే ఆ యొక్క సంపూర్ణమైనటువంటి యోగం కలుగుతుంది. కాబట్టి మీ యొక్క కోరిక, బలమైన కోరిక అమ్మవారి యొక్క అనుగ్రహంతో నెరవేరాలనే సత్సంకల్పంతో శ్రీచక్ర అర్చనలో ప్రధాన దేవత అయినటువంటి వాంఛా కల్పలత అని ఉంది. ఈ వాంఛా కల్పలత సిద్ధి హోమము అక్టోబర్ 10న గురువు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో మారుతున్నాడు. కాబట్టి అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి కార్య జయం కలగాలి, అనుకూలత కలగాలి, గురుబలం పెరగాలనే ఉద్దేశంతో దత్తాత్రేయ, బృహస్పతి గ్రహ మరియు దక్షిణామూర్తి హోమములతో పాటుగా మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజల హోమాలని జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. చాలా సంతోషం గురుగారు. అమ్మవారి నవరాత్రుల్లో భాగంగా 7వ అవతారం మహాచండీ అవతార వివరాలు తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.